సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు రాత్రి బస చేశారు. క్రాంతి వల్లూరు రాత్రి రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపాల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం, అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు. 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి చదువులో వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులను పరిశీలించి వారు సరైన విధంగా చదువుతున్నారా అనే విషయంపై దృష్టి పెట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ అన్ని తరగతి గదులను, డార్మెటరీలు, కిచెన్, డైనింగ్ హాల్ వంటి ప్రదేశాలను సందర్శించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సరైన విధంగా ఉన్నాయా అన్నది పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై కూడా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారికి ఉన్న సమస్యలు, అభ్యర్థనలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా విధానాలు ఎంతవరకు సరైన రీతిలో అమలవుతున్నాయో తెలుసుకోవడానికి కలెక్టర్ ఈ రాత్రి బస కార్యక్రమాన్ని చేపట్టారు. రాత్రంతా పాఠశాలలోనే ఉండి విద్యార్థులతో కలిసి గడిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ అధికారి దేవుజా, తహసీల్దార్ రంగారావు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు. Studied all this 10th class inter and నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఐ యూస్ టు లైక్ స్టడీస్. లైక్ ముందే నేను ఏదైతే క్లాస్లో చాప్టర్ చెప్తారో కొన్ని లైక్ బయాలజీ కానీ ఇటువంటి ముందే నేను చదివేసాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ లైక్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్. కాబట్టి ఎంపీసీ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి ఐఐటిలో చదువుదాం అంతమంది తీసుకుంటున్నారని చెప్పారు. సో నేను 10th తర్వాతనే స్టార్ట్ చేశాను. 10th ముందు నేను 10th వరకు నార్మల్గానే స్టడీ నార్మల్గా చదివాను. ఇంటర్ ఐ స్టడీ ఇన్ హైదరాబాద్. ఇష్టమే కాబట్టి బాగానే నాకు మార్క్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాకు టెస్ట్ సిరీస్ పెట్టేవాళ్ళు. అవి చాలా అంటే జాగ్రత్తగా చదువుకొని టెస్ట్ సిరీస్ రాసేది. టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి కూడా చేయాలి. బికాజ్ నీట్, ఐఐటి, జేఈ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఎంతోమంది అక్రాస్ ఇండియా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు. సో అట్లనే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పటాన్చెరువు మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటి, జేఈ కోచింగ్ ఇస్తున్నారు, నీట్లో కోచింగ్ ఇస్తున్నారు, ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము. ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.